అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన సినిమా పుష్ప 2 గురువారం విడుదలైన ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ అండ్ టీం హైదరాబాద్ సంధ్య థియేటర్కి రావడంతో అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ విషయంపై అల్లు అర్జున్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్కి వెళ్లామని, అక్కడ జరిగిన తొక్కిసలాట్లో కొందరికి దెబ్బలు తగిలాయని, రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కుమారుడు కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలియగానే షాక్ గురయ్యానని చెప్పాడు. థియేటర్కి వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడడం 20 ఏళ్లుగా తనకు అలవాటని, ఆ ఆనవాయితీ ప్రకారం వెళ్ళాను కానీ ఎలాంటి పరిస్థితి వస్తుందని మాత్రం అనుకోలేదని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్తూ రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. తాము ఎంత చేసినా ఆ కుటుంబానికి ఎదురైన లోటుని పూడ్చలేవని, అయితే తన వంతుగా 25 లక్షల రూపాయలు పరిహారంగా అందిస్తున్నట్టు చెప్పాడు. అంతేకాదు ఆమె కుమారుడు మెడికల్ ఖర్చు కూడా భరిస్తానని చెప్పుకొచ్చాడు. ఆ కుటుంబ బాధ్యత నాదే అని చెప్పడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.